ఖమ్మంలోని ఖానాపురం చెరువు నుంచి లకారం చెరువు వరకు వెళ్లే వాగు గతంలో 100 అడుగుల మేర ఉండేది. కానీ ప్రస్తుతం ఇది 12 అడుగులకు తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం నాలాల ఆక్రమణలే అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఖానాపురం వాగు వద్ద నుంచి మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలో వరదల ఎఫెక్ట్ ఎక్కువగా గురవుతున్నటువంటి కవిరాజ్ నగర్, అలాగే చైతన్య నగర్, వరదయ్య నగర్ సంబంధించి ఏదైతే చెరువు కాలువ ఉందో ఖానాపురం చెరువు కాలువ పూడికి తీత పనులు అయితే జరుగుతున్నాయి. కానీ కొంత అక్రమ కట్టడాలు అలాగే అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా తొలగించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సర్వేరు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ వాగా కాలువ ఏముంది సార్? ఇక్కడ వాగుందండి, న్యాచురల్ వాగు ఉన్నది. ఆ సర్వే నెంబర్లు ఫిక్స్ చేస్తే వాగు ఎంత విడత అనేది దానికి స్పెసిఫిక్గా మెజర్మెంట్ ఉంది. పక్క నెంబర్లు ఫిక్స్ చేస్తే దాని ఎంత అనేది ఉంటుంది. ఇంత స్పెసిఫిక్. సాధారణంగా వాగు అంటే ఎన్ని అడుగులు ఉండొచ్చు సార్? మామూలు వాగు అనేది న్యాచురల్గా ఉంటుందండి. అది ఇంత కొలత అనేది ఉండదు. స్పెసిఫిక్గా డొంకలాగా బళ్ళదారిలాగా ఉండదు. దాన్ని బట్టి ఒక్కడ 100 అడుగులు ఉండొచ్చు, ఒక్కడ 50 ఉండొచ్చు, ఒక్కడ 20 ఉండొచ్చు. అట్లా న్యాచురల్గా ఉంటుంది. మీరు చెప్పండి అక్క, అంటే స్థానికులుగా ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా, ఎన్ని అడుగులు ఉండేది ఈ వాగు, ఇప్పుడు ఎన్ని ఆక్రమణకు గురైనాయి అనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ వాగు 130 అయితే అటు సైడు పొలాలు ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అన్నీ కొన్ని ఆక్యుపై అయ్యాయి. ఇప్పుడు మేమేమంటున్నామంటే సర్వేయర్ గారిని ఏదైతే దాని నక్షాల్లో ఉందో దాని ప్రకారమే పొమ్మంటున్నాం. ఎవరికి ఇబ్బంది కలగొద్దు. ఒరిజినల్గా ఉన్న సైట్స్లోకి, రియల్గా ఉన్న ఎప్పటి నుంచో ఉన్న వాటిలోకి ఎవరికి ఇబ్బంది కలగొద్దు. ఓన్లీ ఏవైతే ఆక్యుపై గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో దాని ప్రకారం సర్వే చేసి దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారే చెప్పారు, హైడ్రా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో తీసేయమని. మేము కూడా స్థానికంగా అదే డిమాండ్ చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఏమేమి అక్రమ కట్టడాలు ఉన్నాయనుకుంటున్నారు సార్? యాక్చువల్గా చెప్పాలంటే మా ఫాదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి 1967లో వచ్చారు ఫాదర్ వాళ్ళు. ఇది ఫస్ట్ టైం ఇంత ఫ్లడ్ రావడం అనేది, దాదాపుగా 6 feet 7 feet హైట్ రావడం అనేది మాత్రం ఇది హైలీ ఇంపాసిబుల్. అది కానీ ఇక్కడ మొత్తం చాలా కబ్జాలని తెలుస్తుంది మాకు. మొత్తం ఇక్కడ కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. ఇక్కడ అసలు ఉన్న కాలం మొత్తం వాళ్ళు బూట్ చేసి అక్రమ కట్టడాలు పెద్ద పెద్దోళ్ళు ఇల్లు కట్టారు, మరి స్కూల్ కట్టారు, కాలేజీ కట్టారు. వీటి వల్ల ఎంత నష్టమైందంటే కవిరాజ్ నగర్ ఏరియాలో దాదాపు 16 లైన్లు ఉన్నాయి సార్. మొత్తం 1,50,000 2 లక్షలు కానీ 20 లక్షల నష్టపోయిన ఉన్నారు సార్. మొత్తం మాకైతే తెలియదు. మొత్తానికి మొత్తం కొన్ని ఒక 300 కార్లే పోయినా అర్థం చేసుకోండి. 300 కార్లు ఇప్పుడు షెడ్లో ఉన్నాయి దాదాపుగా. కొంతమందికి నెక్స్ట్ డేకి కనీసం బ్రష్ పేస్ట్ కూడా లేదు సార్. కనీసం వాళ్ళకి బ్రష్ పేస్ట్ సోప్ కూడా లేదు కనీసం వాళ్ళకి. నెక్స్ట్ డే ఏం చెప్తున్నారు ఇక్కడ కట్టడాలు? మాకు ఒకటే సార్, మా కవిరాజ్ నగర్ యావత్ మొత్తం కదిలి వస్తాం. ఒకటే మాట చెప్తున్నాం మేము. ఎంత టోడైనా అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినా పర్లేదు, ప్రజెంట్గా సిచ్యువేషన్ పెద్ద కార్పొరేషన్ స్కూల్ అయినా పర్లేదు, దాన్ని మొత్తం ఎంత తెగించి మేము పోరాడడానికి సర్వే ప్రకారం ఎంత 100 అడుగుల 120 feet 130 feet మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కదిలి ఇక్కడికి వచ్చేసి మాకు సర్వే కరెక్ట్ చూపించండి, మెజర్మెంట్ చూపించండి, దాని ప్రకారం మేము ఫాలో అవుదాం. ఫర్దర్గా మాకు ఇంకోసారి మాకు జరిగితే మాత్రం ఈ రాష్ట్రానికి వాళ్ళ గవర్నమెంట్ మాత్రం పూర్తి బాధ్యత వహించాలి చెప్తాను. మాత్రం మంది చెప్తున్నారు కొన్ని చోట్ల తొలగిస్తారు, కొన్ని తొలగిట్లేదని. దానికి సార్ అది ఒకప్పుడు పూర్వకాలం విషయం వేరే సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు ఇన్ని అపార్ట్మెంట్లు అప్పుడు లేవు, ఇన్ని బిల్డింగ్ లేవు. 3 BHK 4 BHK చాలా ఇక్కడ వచ్చాయి. కాబట్టి దాని ప్రకారం మీరు మాత్రం పక్కా మెజర్మెంట్ చేయండి. సరే అది ఎవరిది ఉందో నాకు తెలియదు ఆ విషయం మాత్రం. ఇప్పుడు నేను నా డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు కాదు నాది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా మీ సిచ్యువేషన్ ప్రకారం అన్ని వెడల్పు చేయాలి. దాదాపుగా ఎవరిదైనా పర్లేదు, అక్కడ మాత్రం వదిలిపెట్టే విషయం లేదు దాంట్లో మాత్రం చెప్తున్నాను. ఇది సర్వేరు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ కాలువ ఎంత ఉందనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు కావచ్చు, అలాగే మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కాలువ అంతా కూడా వెలికి తీస్తున్నారు. అక్రమ కట్టడాలు కూడా కొన్ని తొలగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం.